నమస్తే, వెల్కమ్ టు యుఐ టీవీ. మోహన్ బాబు సినీ పరిశ్రమలో చాలా కష్టపడి ఎదిగారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి సక్సెస్ఫుల్ హీరోగా తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. 1990వ దశకంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, అల్లరి మొగుడు, పుణ్యభూమి నాదేశం లాంటి అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగానే కాకుండా నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు. సినీ రంగంలోనే కాకుండా విద్యా సంస్థలు నడిపే ఒక వ్యాపారవేత్తగా కూడా మంచి సక్సెస్ సాధించారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం కూడా పద్మశ్రీ లాంటి అవార్డులు, రివార్డులు ఎన్నో అందుకున్నారు మోహన్ బాబు. కానీ తనలా మోహన్ బాబు ఇద్దరు తనయులు సినీ ఇండస్ట్రీలో రాణించలేదన్న బాధ మోహన్ బాబులో ఉందని సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే 3 నెలల క్రితం మంచు ఫ్యామిలీలో భేదాభిప్రాయాలు, గొడవలు తీవ్ర స్థాయికి చేరటంతో వారు రచ్చకెక్కారు. ఆ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లటం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. విష్ణు, మనోజ్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా వారి మధ్య గొడవలు పతాక స్థాయికి చేరడంతో మోహన్ బాబు నలిగిపోతున్నారు. సాఫీగా సాగుతున్న మంచు కుటుంబం కాస్త రోడ్డుకెక్కింది. మంచు బ్రదర్స్ మధ్య వార్ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ఆ తర్వాత రాచకొండ పోలీసుల చొరవతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. మోహన్ బాబు కూడా తన కుటుంబ వివాదంపై స్వయంగా మాట్లాడిన ఆడియో నెట్టింట వైరల్ అవడంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అందరూ ముక్కున వేలేసుకున్నారు. అయితే తాజాగా మళ్లీ మంచు మనోజ్ తన సోదరుడు విష్ణు మనుషులు తాము ఇంట్లో లేని సమయంలో తమ కార్లతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని, కొన్ని విలువైన వస్తువులు ధ్వంసం చేశారని నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మంచు ఫ్యామిలీలో గొడవలు సద్దుమణిగాయనుకున్న 3 నెలల్లోపే మళ్లీ మనోజ్ వీధికెక్కడంతో సినీ ఇండస్ట్రీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి? పలుమార్లు ఎందుకు మనోజ్ తన సోదరుడు విష్ణును టార్గెట్ చేస్తూ పోలీస్ కంప్లైంట్స్ ఇస్తున్నారు? మోహన్ బాబు ఎందుకు మంచు విష్ణును వెనకేసుకొస్తున్నారు? మనోజ్ ను ఎందుకు దూరం పెడుతున్నారు? తను రాసిన వీలునామాలో కూడా పెద్ద కొడుకు విష్ణుకు ఎక్కువగా ఆస్తి చెందేలా రాశారు. దానికోసమే నేడు మనోజ్ ఫైట్ చేస్తున్నారా అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మోహన్ బాబుకు సొంతంగా విద్యా సంస్థలతో పాటు సినిమా నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. అయితే మోహన్ బాబు వ్యాపారాల నిర్వహణ విషయంలో విష్ణుకు ఎక్కువగా బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. విష్ణు తన తండ్రిలా కష్టపడే మనస్తత్వం, నిజాయితీ, వ్యాపార నిర్వహణకు సంబంధించి అన్ని లక్షణాలు ఉండటంతో అన్ని వ్యాపారాల్లో విష్ణును కూడా భాగస్వామ్యం చేశారట మోహన్ బాబు. కుటుంబం పట్ల విష్ణు బాధ్యతగా ఉండటం, బిజినెస్ విషయంలో కూడా సీఈఓగా సంస్థల్ని నడిపించడంలో సక్సెస్ అయ్యారట. అందుకే మోహన్ బాబు విష్ణునే నమ్ముతారని విశ్వసనీయ సమాచారం. ఇక మంచు మనోజ్ విషయానికొస్తే చెడు తిరుగుళ్లు, వ్యాపార విషయాల్లో బాధ్యతగా వ్యవహరించకపోవటం, ఇతరితర కొన్ని కారణాల వల్ల మనోజ్ కు వ్యాపార బాధ్యతలు అప్పగించలేదని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరో కారణం, మంచు మనోజ్ మోహన్ బాబు మాటల్ని లెక్క చేయకుండా భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారని, ఈ అంశం కూడా మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణమని అంటున్నారు. ఇక మోహన్ బాబుకు వయసు పైబడుతుండటంతో ఆయన వీళ్ళమ్మ కూడా రాసిపెట్టారనే వార్తలొస్తున్నాయి. అయితే ఆ వీలునామాలో ఎక్కువ భాగం మంచు విష్ణుకు చెందేలా వీలునామా రాశారని వినికిడి. దీనిపై మంచు మనోజ్ అసహనంతో ఉన్నారని, తండ్రి మోహన్ బాబుపై తిరగబడ్డారని తెలుస్తోంది. ఈ అంశంపైనే గత 3 నెలల క్రితం విభేదాలు చినికి చినికి గాలివానలా మారి కొట్టుకునే స్థితికొచ్చారని తెలుస్తోంది. మోహన్ బాబు రాసిన వీలునామాలో విష్ణుకు కళాశాలను, మనోజ్ కు స్కూల్ చెందేలా మరికొన్ని స్థిరాస్తులకు సంబంధించి వీలునామాలో రాస్తూ ఈ ఆస్తులు ఇద్దరూ అమ్మటానికి వీల్లేదు, తరువాతి కాలంలో విష్ణు, మనోజ్ల పిల్లలకు చెందేలా వీలునామాలో రాశారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ మనోజ్ నిర్మాణ సంస్థ స్థాపించి సినిమా నిర్మాణ రంగం, సినిమాకు సంబంధించి వ్యాపారాలు చేయడానికి తనకు రాసిచ్చిన కొన్ని ఆస్తులు అమ్మాలని నిర్ణయానికి వచ్చారట. కానీ తండ్రి మోహన్ బాబు వీలునామాలో అమ్మటానికి వీలు లేకుండా ఉండటంతో మనోజ్ కొంత అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. కానీ మనోజ్ ఇది ఆస్తి గొడవ కాదని, ఫ్యామిలీ గొడవ కాదని స్పష్టం చేశారు. ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయని కూర్చొని మాట్లాడుకుందామంటే తన తండ్రి, సోదరుడు సహకరించట్లేదని మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు. 3 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు పోలీసులు ఛార్జిషీట్ తయారు చేయలేదని ఆరోపిస్తున్నారు. విష్ణుకు 40 కంపెనీలున్నాయని, తనకు ఒక్క కంపెనీ పెట్టివ్వమని ఎప్పుడూ మా నాన్నను అడగలేదని అంటున్నారు. తాను ఏనాడూ ఆస్తులు అడగలేదని చెబుతున్నారు. తిరుపతి విద్యా సంస్థల్లో, సినీ నిర్మాణ సంస్థల్లో తాను చాలా వరకు సహకారాన్ని అందించానని అన్నారు. అక్కడ చెట్టు పుట్టను అడిగినా తెలుస్తుందని మనోజ్ అంటున్నారు. నేను బయటుంటూ నా వ్యాపారాలు నేను చూసుకుంటున్నానని, సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నానని మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంట్లో వాళ్ల సినిమాలకు పనిచేసినా నేను ఒక్క పైసా తీసుకోలేదని,
విష్ణు హీరోగా నిలబడటానికి తాను నిజాయితీగా కష్టపడ్డానని మనోజ్ వివరించాడు. ఇక ఇదిలా ఉండగా మనోజ్ నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ కు వెళ్లారు. గేట్లు తీయకపోవడంతో బయటే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తన కార్లతో పాటు వ్యక్తిగత సామాన్లు దొంగిలించారంటూ నార్సింగ్ పిఎస్ లో మనోజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు మనుషుల పనేనంటూ మనోజ్ ఆరోపించారు. ఈ ఉదంతంపై విష్ణు నుండి రియాక్షన్ వస్తే ఇలాగే కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేస్తే అరెస్టు చేస్తామని మనోజ్ కు పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే మంచు ఇంటి పంచాయతీపై నానా రచ్చ జరగటంతో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మోహన్ బాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో 100 మంది పోలీసులతో చెక్ పోస్టు పెట్టేశారు. ఇంటి పరిసరాల్లో ఆంక్షలు విధించి బయట వారెవ్వరినీ లోపలికి అనుమతించలేదు. మనోజ్ కూడా గేటు బయటే అడ్డుకున్నారు పోలీసులు. నేనేంటి, నేను చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాడు మంచు మనోజ్. ఆస్తులొద్దు, ఏమొద్దన్నా ఎందుకు ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదనకు గురవుతున్నాడు. అంతా అన్నే చేస్తున్నాడని విష్ణు వైపు వేలెత్తి చూపిస్తున్నాడు. మంచు మోహన్ బాబు కుటుంబంలో 5-6 నెలలుగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే తండ్రిపై, అన్నపై పలుమార్లు పోలీసులకు మనోజ్ ఫిర్యాదులు చేశారు. రోడ్డుకెక్కి న్యూసెన్స్లు క్రియేట్ చేయొద్దని పోలీసులు మంచు ఫ్యామిలీలో 2 వర్గాలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఫ్యామిలీలో విభేదాలు సర్దుకున్నాయనే లోపే మంచు విష్ణుపై మరోసారి ఫైర్ అయ్యారు మనోజ్. ఇంట్లోనో గేటు దగ్గరో కాదు, థియేటర్లో తేల్చుకుందాం, నీ పెత్తనమో నా పెత్తనమో అనేదాకా వెళ్లాడు మంచు వారబ్బాయి. న్యాయస్థానాన్ని, కోర్టు ఆదేశాలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారనేది మంచు మనోజ్ లేటెస్ట్ ఎలిగేషన్. పోలీసులు కూడా ఏం జరుగుతుందో గమనించి తనకు న్యాయం చేయాలని మనోజ్ రిక్వెస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే ఎంతో అనుభవజ్ఞులు మోహన్ బాబు ఈ వివాదాలకు కారణమని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇది ఆస్తుల పంచాయతా, లేక ఇద్దరు ఈగోలకు పోయి గొడవకు దిగుతున్నారా? తండ్రిగా ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుండి పెద్ద కొడుకు విష్ణును మోహన్ బాబు వెనకేసుకొస్తున్నారని అంటున్నారు. ఈ వివాదం రచ్చకెక్క ముందే తండ్రిగా మోహన్ బాబు పరిష్కరించి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని విశ్లేషిస్తున్నారు.